జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో ధాన్య కల్లాలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు మిల్లర్లకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు, రవాణా, తూకం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు కనీస మద్దతు ధర అందే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. రబీలో ధాన్యం పండించిన రైతులకి కనీసం మద్దతు ధరకి కొనుగోలు చేయకుండా మేనమేషాలు లెక్కేస్తూ ఇవాళ రైతుల్ని రోడ్డున పడేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మాటలు చెబుతా ఉన్నాడు. మాది రైతు ప్రభుత్వం అని, రైతుల కన్నీరుని చూడలేనని, రైతు రాజ్యం కాబట్టి రైతుల శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తామని చెప్పి కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఈ కూటమి ప్రభుత్వం చేతల్లో ఎక్కడా కూడా కనీసం గడపలు కూడా దాటట్లేదు అనేది వాస్తవం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ బండిపాలెం గ్రామం మే 9వ తారీఖున ఇవాళ మేము ఇక్కడికి వచ్చాం. కనీసం 20 రోజులు అవుతా ఉంది ధాన్యం చేతికొచ్చి. కళ్ళాల్లో ఆరబోసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే కుప్పలు కుప్పలు కనపడతా ఉన్నాయి. ఈ గ్రామం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనం సుమారుగా 800 ఎకరాల్లో, అంటే ఒక మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను. దీన్ని బట్టి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అంతే ఉన్నాయి. 30,000 బస్తాలు కళ్ళాల్లో ఎక్కడెక్కడ నిలిచిపోయి ఉన్నాయండి. మాకు కూటమి ప్రభుత్వం స్పందించి మా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ కళ్ళాన్ని ధాన్యాన్ని ఏం చేయలేమండి. ఆల్రెడీ మ్యాచర్ రావాల్సింది 17 మినిమం %. అయితే అలాంటిది ఇప్పుడు మ్యాచర్ తీపిస్తే 12, 10, 11 అట్లా వస్తుందండి. ధాన్యం మొత్తం ఆరిపోయిందండి. 4 రోజులు ట్రాక్టర్లు ఉండటం వల్ల ట్రాక్టర్లు ఎవరికి అందుబాటులో లేవు. దానికోసం అని చెప్పి గవర్నమెంట్ వారు డైరెక్ట్గా కళ్ళాల్లోనే కాటాలు వేపించే ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం.